మీకేదో ఇంట్లో కాలక్షేపం కాక మీరందరితో సరదాగా టైం పాస్ చేస్తున్నారని. కానీ మీరేమంటారు? ఈ చచ్చిన తొట్టు లావంతో ఒట్లు గట్లు నడవడం సాక్ష్యం కావాలి. ఇంతకీ మీకు పెళ్ళై ఎన్నేళ్ళైంది? 16 years. 16 years గా పెళ్ళై మీకు భార్య చెయ్యేదో పని మనిషి చెయ్యేదో తెలియట్లేదంటే సంథింగ్ ఇస్ ఫిషీ. మీరు చెయ్యి దాకా వెళ్ళారు, హఠాత్తుగా చూస్తే నా మొహం కూడా కొత్తే. అంటే వారికి మీ మొహంతో పరిచయం తక్కువ. ఎంతో స్టడీ చేశారు, ఎంతో సాధన చేశారు. 1000 మందిలో ఒక్క దొంగ మీద ఉన్న జస్ట్ స్మెల్ వాసన చూసి పసిగట్టేయగలను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది దొంగలు పెరుగుతున్నారు. ఏమండి ఆ పెట్టె కాస్త తీసిస్తారని అడిగాడు. ఆ కూర్చున్న అతను ఆ పెట్టె ఇలా తీసి ఇలా ఇచ్చాడు. అంటే అతను అడిగింది అతను కదా? అదే కదా చిత్రం. ఇతను ఈ పెట్టె తీసుకొని తర్వాత ఏముందండి, అసలు వచ్చి నా పెట్టెక్కడా నవ్వుదేమో అంటుంటే మా పక్కన కూర్చున్న వాళ్ళు ఇదిగా ఇతరే మీ పెట్టె తీసి ఇచ్చిందన్నారు. అంతే ఏడుపుడు బిడ్డ బొబ్బలు కోర్టు కంప్లైంట్. అంటే అమ్మాయికి వదిలేసారా? అమ్మాయి కూడా ఎలా అవుతాడండి? ముక్కు మొహం లేకుండా ఏదో పట్టది ఇచ్చాడమేనా? ఫస్ట్ జైలు పడింది. ఏంటి మాటికి బయటకు చూస్తున్నారు? ఎవరన్నా రావాలా? రావద్దు. ఇందాక అతను బ్రీఫ్ కేసు వెళ్ళాడు. అదే మొన్న జరిగింది జరిగినట్టు భలే కళ్ళ కట్టడి యాక్ట్ చేసి చూపించాడు. రెడీ కూడా అంటే ఇంతకీ ఎవరతను? రాంబాబుకి అన్నయ్యకి కాబోయే అల్లుడు. రాంబాబుకి అన్నయ్యకి అల్లుడా? అంటే జాయింట్ అల్లుడా? సింగిల్ అల్లుడే. ఇల్లు చూసి రాకూడదు. పక్కా జెంటిల్మెన్ అంటున్నారు. పిలిస్తగా లోపల రారేమో. అది పోయింటే చూసేస్తాం. రైట్ ఏం చెప్పు వాయమ్మో. ఆయనకు ముందే లేడీస్ సెంటిమెంట్ ఎక్కువ. వెళ్ళి ఫోన్ చేసుకొస్తా. ఇవన్నీ ఎక్కడ వస్తా పెట్టే జాగ్రత్త. ఊరే నాగేస్తా. అన్నయ్య గారు నువ్వు అన్నయ్య గారు ఉన్నప్పుడు కాదా? అయ్యా ఏంటమ్మా పుష్టి తరాలపోతుంది రాతంతా చేస్తావా? ఇద్దరు పైకి తరాలపోతుంది డూప్లికేట్ చేయించుకుంటారు. ఇందుకే డిఎస్పీ గారు ఏమన్నారండి? ఎస్పీ గారు ఏమంటున్నావు? నేను ఫోన్లు సార్ హనుమంతరావు అంతే ఇల్లు పటపటా కొడుకుతూ ఈ రోజు నా మ్యారేజ్ అవుతున్నావా శాతమంతురావా వాళ్ళ వంట మనిషిని ఇంట్లో పెట్టేసి మనం తాపించేసావా? వెంటనే పంపించి ఎక్కడ నన్ను పంట ముందు తిట్టాడు. 1000 రూపాయలు నేను ఇస్తా. ఏమండి అతను ఎక్కడ? నా బ్రీఫ్ కేసులో నా సామాన్ ఉంది పారిపోయాడా? పక్కా చెట్లు రాసిస్తా. మీరు తర్వాత మాట్లాడుకోండి. నేను చెప్పేది ఇప్పుడు వినండి. నా బ్రీఫ్ కేసు దొంగతనం చేశాడు. ప్రభుత్వ రికార్డు పోవడానికి మీరందరూ కారణం. మూసుకొని నేను చెప్పింది విని నేరాన్ని ఒప్పుకొని వచ్చి నమ్మిపోండి. అర్థమైందా? సార్ ఈ ఒక్కసారి సార్ నెక్స్ట్ వచ్చి వెళ్ళిపోతాం. ఐ యామ్ వెరీ సీరియస్. నా మంచినే చూశారు, నా దుర్మార్గాన్ని చూస్తారు.